రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో ఒళ్ళు గగ్గురు పొడిచే అత్యంత ఘటన వెలుగు చూసింది. కేవలం 13 ఏళ్ల బాలికపై 5 రోజుల పాటు 30 మంది కామాంధులు పదే పదే అత్యాచారానికి పాల్పడ్డారు. అసలు ఏం జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లాకి చెందిన ఒక 13 ఏళ్ల మైనర్ బాలిక తన ఇంటి నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ విజయనగర్ అనే ప్రాంతానికి తన ఫ్రెండుని కలవడానికి వెళ్ళింది. సాయంత్రం కల్లా తమ కూతురు తిరిగి వస్తుందని ఆ కుటుంబం ఎంతో ఆశగా ఎదురు చూసింది. కానీ చీకటి పడుతున్నా ఆమె ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఆమె వద్ద కనీసం మొబైల్ ఫోన్ కూడా లేకపోవడంతో తల్లి గుండెల్లో ఆందోళన మొదలైంది. బంధువులందరికీ ఫోన్లు చేశారు. చుట్టుపక్కల అంతా వెతికారు, కానీ ఆ బాలిక ఆచూకీ మాత్రం ఎక్కడ దొరకలేదు. రాత్రి ఆ బాలిక ఎలాగోలో ఒక బస్ పట్టుకొని తిరిగి శ్రీ గంగానగర్ బస్టాండ్కి చేరుకుంది. అప్పటికే బాగా రాత్రి అయిపోయింది. రోడ్లు చాలా నిర్మానుష్యంగా మారాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి చేరుకోవాలని తొందరలో ఆ చిన్నారి ఒక ఆటో రిక్షా ఎక్కింది. దానిని నడిపే వ్యక్తి పేరు రాంబాబు. ఆ రిక్షా డ్రైవర్ రాంబాబు చాలా మాయమాటలు చెప్పి తాను చాలా మంచివాడినని, ఆమెని చాలా జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపుతానని ఆ అమ్మాయిని నమ్మించాడు. ఆ చిన్నారి ఆ మాటలు పూర్తిగా నమ్మింది. కానీ ఆ రాంబాబు మనసులో ఎంతటి క్రూరమైన ఆలోచనలు ఉన్నాయో ఆ పసిబిడ్డకి ఏమాత్రం తెలియదు. ఆ మృగం లాంటి మనిషి కేవలం కొన్ని డబ్బులకి కకృతి పడి ఆ చిన్నారిని ఒక హోటల్కి తీసుకెళ్ళి యజమానికి మరియు మేనేజర్ చేతుల్లో ఆ చిన్నారిని పెట్టాడు. ఆ చిన్నారి పాలిట ఒక భయంకరమైన సంఘటన ఇప్పుడే మొదలవుతుంది. ఈ హోటల్ యజమానులు మరియు మేనేజర్లు కలిసి కేవలం 5 రోజుల వ్యవధిలో ఆ చిన్నారిని 30 మంది పైగా కామాంధులకి అప్పగించారు. పగలు రాత్రి అని తేడా లేకుండా ఆ చిన్నారి మీద ఆ మృగాలు విరుచుకుపడ్డాయి. పోలీసులు విచారణలో తెలిసిన అత్యంత భయంకరమైన నిజం ఏంటంటే 32 మంది కామాంధులు ఆ పసిబిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణమైన దాడిని ఆ చిన్నారి భరించలేక నొప్పితో విలవిలలాడుతూ ఏడుస్తూ కేకలు వేస్తుంటే ఆ అరుపులు బయట వినిపించకుండా ఉండడానికి ఆ కామాంధులు ఆమెకి బలవంతంగా మద్యం తాగించారు. ఆమె స్పృహ కోల్పోయాక తనపై దాడి చేశారు. కనీసం మానవత్వం లేకుండా ఒక హోటల్ మేనేజర్ ఆ చిన్నారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో మరికొంతమందికి పంపించాడు. ఈ మృగాలు చేసిన భయంకరమైన వింటూ ఉంటేనే మన రక్తం మరిగిపోతుంది కదా. ఇక జూన్ 22వ తేదీ వరకు కూడా తన కూతురు ఇంటికి రాకపోవడంతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న ఆ తల్లి రీకో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. తన బిడ్డకు మొబైల్ ఫోన్ లేదని, ఎంత వెతికినా కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ఫోటోని పోలీసులకు ఇచ్చింది. ఆ ఫిర్యాదును అందుకున్న వెంటనే సర్దార్ పోలీస్ స్టేషన్ తక్షణమే రంగంలో దిగారు. పోలీసులకి ముందే ఈ ఘటన గురించి ముందే సమాచారం వెళ్ళింది. సర్దార్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఒక బృందంతో కలిసి ఒక హోటల్లో అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఆ హోటల్లో బంధించబడి ఉన్న ఆ చిన్నారిని రక్షించారు. రాజస్థాన్లోని ఈ 30 మంది మృగాలు చేసిన పనికి అక్కడ ప్రజలు వీళ్ళని తక్షణమే ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.